నమస్తే అండి. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జనం వైరల్ ఫీవర్స్తో చాలా ఇబ్బంది పడుతూ తర్వాత మలేరియా వస్తుందా, డెంగ్యూ వస్తుందా, ఇవి వస్తుందా, అది వస్తుందా చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారు. వాళ్ళకి నేను ఇంచుమించులో 18 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యం కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మీ అందరికీ తెలిసిందే, మనకి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తేనే గుర్తొస్తుంది జనానికి కూడా. ఇది తిప్పతీగ అండి. తిప్పతీగ మర్చిపోతున్నాం మనం. తిప్పలన్నింటి తప్పించే తిప్పతీగ ఇది వైరల్ ఫీవర్లో రారాజు తిప్పతీగ అండి. ఈ తిప్పతీగ ఒక 3 ఆకులు ఇంటి గృహ వైద్యం. తిప్పతీగ 3 ఆకులు, నేలవేము 2 ఆకులు, నిర్గుండి అంటే వావిలాకు 2 ఆకులు దొరికితే మన దగ్గర ఇప్పుడు తులసి అందుబాటులో లేదు. తులసి దళాలు ఒక 5 వేసుకుని మనం జీలకర్ర 1/2 టీ స్పూను, 3 మిరియాలు కలిపి 3 మిరియాలు కచ్చాపచ్చ దంచి ఓ చిటికెడు పసుపు వేసి మనం గ్లాస్ వాటర్ వేసి ఒక గ్లాస్ అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి డికాషన్ చేసి ఫిల్టర్ చేసుకుని మన ఎర్లీ మార్నింగు ఎవరైతే వైరల్ ఫీవర్ వచ్చిందో వాళ్ళకి ఉదయం ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి ఒక గ్లాసు, సాయంత్రం మళ్ళీ ఒకసారి భోజనానికి అరగంట ముందు ఇవ్వాలి. ఒకవేళ మర్చిపోయారు అనుకో, భోజనం అయిపోయిన గంట తర్వాత ఇచ్చుకోవాలండి. ఒకవేళ పొద్దున మర్చిపోయారు, మధ్యాహ్నం భోజనానికి ముందు కానీ భోజనం అయిపోయిన గంట తర్వాత కానీ ఇచ్చుకోవచ్చు. మనం ముందుగా పాటించవలసిన నియమాలు ఏంటంటే, జ్వరం వచ్చిన వెంటనే ఆ టెంపరేచర్ తగ్గడానికి వేడివేడి నీళ్ళు మరిగించి దాంట్లో ఇంత ఉప్పు వేసి, దాన్ని లైట్గా కొంచెం ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి మనం బట్ట ముక్కను దాంట్లో ముంచి పిండి దాని ముందు ఒంటిని ఒకసారి శుభ్రం చేయాలండి. మనం ఒంటిని శుభ్రం చేసి తర్వాత అదే బట్టని ఇలా ఫోర్ హెడ్ మీద వేసి కొంచెంసేపు ఉంచితే టెంపరేచర్ బాగా కంట్రోల్ అవుతుందండి. ఆ విధంగా చేయించాలి. తలస్నానం చేయకూడదు. తలస్నానం చేస్తే జలుబు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తలస్నానం చేయకుండా అలా చేసి మీరు ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటే ఆయుర్వేద మందుకి ఇంగ్లీష్ మెడిసిన్కి ఒక అరగంట కంపల్సరీ గ్యాప్ ఉండాలి. ముందు ఇది కానీ తర్వాత ఇది కానీ అట్లా మెయింటైన్ చేసుకోవాలి. అది కంపల్సరీ పాటించాలి. అది మీరు అలా చేసుకుని మీరు ఎప్పుడైతే ఇలాగ డికాషన్ తీసుకుంటారో వారికి మలేరియా ఫీవర్స్ కానీ వేరే ఫీవర్స్ కానీ కింద కన్వర్ట్ అన్నది కాదండి. ఇలా చాలామందికి ఇచ్చాను. కొంచెం రుచి కావాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్న బెల్లం కొంచెం వేసుకోవచ్చండి. రుచి గురించి వేసుకోవచ్చు. ఇలా ఈ హెర్బల్స్ డికాషన్ చేసుకోవడం వల్ల తిప్పతీగకి ఏముంటుందంటే, మనం జ్వరం వల్ల వచ్చిన ఒంటి నొప్పులు అవి రాకుండా ఉండి, జ్వరం వల్ల వచ్చే వికారాలు అవి ఉంటాయి తగ్గిస్తుంది. బాడీలో మనకి ప్లేట్లెట్ కౌంటు తగ్గకన్నా కూడా మెయింటైన్ చేస్తుందండి తిప్పతీగ. మన వావిలాకి ఏమవుతుందంటే, ఈ నొప్పుల్ని రాకుండా మనకి బాడీ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అంటే జ్వరం వచ్చిన వెంటనే నడుము నొప్పులు, చేతుల నొప్పులు, ఇవన్నీ నొప్పులు వస్తాయి, రాకుండా ఉంటుందండి. నేలవేము ఏం చేస్తుందంటే, మన బాడీలో వైరల్ లోడింగ్ తగ్గిస్తుంది. అంటే మనకి జ్వరం వల్ల వచ్చే వైరల్ లోడింగ్ తగ్గించి మనకి నార్మల్ చేస్తుందండి. అది దాంతోపాటు మనకి తులసాకులు ఏంటంటే జలుబుని పెరక్కన్నా చేసి జలుబుని తగ్గించే గుణం ఉంటుంది. మన జీలకర్ర ఎందుకు వేసామంటే హర్బల్ వలన ఏదైనా వేడి చేస్తే ఆ వేడిని నార్మల్ చేయడానికి, అరుగుదల శక్తిని పెంచడానికి మనం జీలకర్ర 1/2 టీ స్పూన్ వాడతామండి. దాన్ని పొడి చేసుకుని వాడండి. 3 మిరియాలు ఎందుకు వాడతామంటే, ఈ కఫ పదార్థాన్ని లైట్ చేయడానికి మిరియాలను వాడతాము. అందు గురించి 3 మిరియాలను వేసి డికాషన్ చేసి తాగొచ్చు. 10 సంవత్సరాలు పైబడిన పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి కూడా టీ స్పూన్ మనం టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత తాగిపించవచ్చండి. మేము తాగిపించాము అలాగా. మళ్ళీ సాయంత్రం కూడా ఒక టీ స్పూన్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళకి పిల్లలకి అయితే మాటికి జ్వరాలు వస్తుంటే ఓన్లీ తిప్పతీగ ఒక ఆకు డికాషన్ చేసి దాంట్లో కొంచెం రుచికి తేనె యాడ్ చేసి
మన జీలకర్ర ఒక 3/4 స్పూను ఒకటే మిరియం వేసి డికాషన్ చేసి కొంచెం తేనె యాడ్ చేసి వాళ్ళకి టిఫిన్ అయిన తర్వాత సాయంత్రం భోజనం అయిన తర్వాత ఓన్లీ తిప్పతీగనే ఇచ్చినా కూడా మాటికి వచ్చే జ్వరాలు పూర్తిగా తగ్గిపోతాయండి. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నది, ఏదో ఆకతాయిగా చెప్తుంది కాదు. ఇది మీరు ప్రయత్నించండి. చాలామంది పిల్లల్ని నెలల తరబడి జ్వరాలు వచ్చి నేను హాస్పిటల్కి తిప్పుతూ ఉంటారు. అదే తిప్పే శాతం కూడా తగ్గిపోతుందండి. ఓన్లీ సింగిల్ డ్రగ్ ఈ తిప్పతీగని అన్ని విధాలుగా పిల్లలకు వాడుకోవచ్చు. ఈ జలుబు ఇవన్నీ ఉంటే ఈ కాంబినేషన్ చెప్పాను, ఆ కాంబినేషన్ వాడుకుంటూ మనకి ఇంట్లో మట్టి కంపల్సరీ కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి. దాంతోపాటు మనకి కంపల్సరీ ఆవిరి పట్టుకోండి. కొంచెం పసుపు వేసి, కొంచెం పిడికెడు వేపాకేసి, కొంచెం దాంట్లో పుదీనా వేసి కొంచెం ఆవిరి పట్టుకోండి. ఆవిరి పట్టుకోవడం వల్ల పడిసం మొత్తం కరిగిపోతుంది. మీకు ఇవన్నీ దొరకవు అనిపిస్తే చూర్ణాలు వచ్చేసేసి, మీరు ఇంట్లో తయారు చేసుకుని చూర్ణాలు వచ్చేసేసి తిప్పతీగ 100 గ్రాములు మార్కెట్లో దొరుకుతుందండి. మోడి అంటే పిప్పళ్ళ మూలం అంటారు, 50 గ్రాములు. ఒక 50 గ్రాముల శొంఠి. ఈ 3 కలిపి ఒక డబ్బాలో భద్రపరుచుకుని, ఇది ఎక్స్పైరీ ఉండదండి, ఒక సంవత్సరం పాటు మనం వాడుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూను చూర్ణాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసి 1/2 గ్లాస్ వరకు మరిగించి రుచి కొరకు మీరు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని తాగటం వలన మీకు ఏమవుతుందంటే బాడీలో ఉన్న వైరల్ లోడు బాగా తగ్గుతుంది. అండ్ ఇన్ని రకాల చూర్ణాలు మీరు సంపాదించుకోలేరు. ఒకవేళ దొరకని వాళ్ళకి ఎవరైనా కావాలంటే ఈ వావిలాకి చూర్ణం, తిప్పతీగ చూర్ణం, నేలవేము చూర్ణం, తులసి చూర్ణం నా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఇంత దూరం నుంచి నేను హైదరాబాద్ నుంచి పంపించడం మీకు ఇబ్బంది అవుతుంది. మీ పచారీ దుకాణాల్లో కూడా కొనుక్కోవచ్చు. ఇది ఇంకా మల్టిపుల్ అనమాట. నేను చెప్పిన డికాషను దొరకని వాళ్ళు మీకు చెప్పాను కదా, తిప్పతీగ, మోడి, శొంఠి ఈ 3 కలుపుకుని కూడా వాడుకోవచ్చండి. ఎవరైతే డెంగ్యూతో బాధపడి ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి నీరసంగా ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. దాన్ని క్లియర్గా ఏమేమి వాడాలన్నది డెంగ్యూ ఫీవర్కి మేము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫాలో అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని భావిస్తున్నాను.